కదిరిలో, గాండ్లపేటలో, రామగిరిలో, అదేవిధంగా పెనుగొండలో, రొద్దంలో ఎంపీపీ ఎలక్షన్స్ మేము సిద్ధమవుతున్నాం. అయితే గతంలో మనం చూసిందేదైతే ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసినారు, టీడీపీ వాళ్ళు బాయ్కాట్ చేశారు. అయితే ఈరోజు మళ్ళా వాళ్ళకి అధికారం వచ్చింది అంటే ఆ రోజు భయంతోనే బాయ్కాట్ చేశారు, ఎక్కడో ఓడిపోతారనే భయంతోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేశారు. మేము ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం గెలుచుకున్నాం. అయితే ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. పొద్దున్న గాండ్లపేటలో కూడా అనెక్షర్ 1 and 2 సబ్మిట్ చేయడానికి పోతే అక్కడ కూడా గలాట చేయడం జరిగింది టీడీపీ కార్యకర్తలు కూడా మన వాళ్ళ పైన. ఈరోజు రామగిరిలో కూడా ప్రకాష్ అన్న వివరంగా చెప్పినారు ఎట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన దాడి చేయాలి, ఎలక్షన్స్ని నిలబెట్టాలి. ఇది ఒక పర్సనల్ అజెండాగా తీసుకొని ఈరోజు రాప్తాడులో ఏదైతే ఫ్యాక్షనిజం మళ్ళీ ప్రోత్సహించే విధంగా చేస్తున్నారో ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాము. ఇదే ఒక స్థానికంగా ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ కూడా సోమాదేపల్లిలో ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్నని అరెస్ట్ చేయడము, ఈరోజు సవితమ్మ మళ్ళా సునీతమ్మ 2 కుట్రలో భాగంగా చేసినది ఇది కరెక్ట్ కాదు. సవిత గారు ఒక మంత్రిగా ఉంటూ మీరు ప్రజలకి ఏం మెసేజ్ చెప్పాలా అనుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే సూపర్ 6 హామీలో మీరు 0 అయిపోయినారు, 0 అయిపోయినారు. ఈరోజు కేవలం మేము మళ్ళా ఎంపీపీగా కూర్చుంటామనే ఒక బాధతో మీరు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే కారులో వెళ్తున్నారో కేవలం పాంప్లెట్స్ ఉన్న కారులో మీరు మళ్ళా కార్ పైన దాడులు చేసి దాంట్లో కత్తులు అవి ఇవి పెట్టి ఆర్మ్స్ అని పెట్టి ఒక కేసు కింద బుక్ చేసి ప్రకాష్ రెడ్డి గారి పైన ఒక కేసు పెట్టి లోపల పెడితే మీరు ఏదో ఎంపీపీ గెలుచుకుంటారనే ఒక దురుద్దేశంతో మీరు ఉన్నారు. ఈరోజు కూడా పొద్దున్న జేసీ గారికి ఇవన్నీ జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారు లేదు కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో జేసీ గారిని కలిసి పొద్దున్న 10 గంటలకు ఆయనకు అన్నీ అప్డేట్ చేయడం జరిగింది. ఆయన అష్యూరెన్స్ ఇచ్చినారు చాలా పీస్ఫుల్గా జరిపిస్తాం ఆయన ఎలక్షన్స్ అని. మాకు ఇది అనుమానం ఉంది కాబట్టి కోర్టుని ఆశ్రయించడం, కోర్టు డైరెక్షన్స్ ఉన్నా ఈరోజు పోలీస్ యంత్రాంగం ఎంత ఫెయిల్యూర్గా పనిచేస్తున్నారంటే వాళ్లే మళ్ళా ఫ్యాక్షనిజంని ఈ పెనుగొండ నియోజకవర్గంలో, కదిరిలో, రాప్తాడులో పెద్ద ఎత్తున వాళ్లే ప్రోత్సహించే విధంగా పనిచేసుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ మంచిది కాదు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎలక్షన్స్లో మాత్రమే రాజకీయం చేయమని చెప్పినాడు మా నాయకుడు. ఈరోజు ప్రతి అడుగడుగున మీరు రాజకీయం చేస్తున్నారు. ప్రజా దర్బార్ అనేది ఖచ్చితంగా 2-3 ఏళ్ళలో ఎలక్షన్స్ వచ్చినాడు. ప్రజా దర్బార్లో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇప్పటికే సూపర్ 6 హామీ ఫెయిల్యూర్ అయింది అని మీరు అందరూ ఫెయిల్యూర్ అయినారు. ఇంకా మన వైపు మెజారిటీ ఉన్న ఒక చోటని మీరు కైవశం చేసుకోనాలా అని చూసుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్తూ ఖచ్చితంగా ఎస్పీ గారు దీనిపైన స్పందించాలి. లేదంటే ఇది వేరే దానికి అంటే లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ అనేది మీరు రెస్టోర్ చేయాలి. లేదంటే వైలెన్స్కి దావ తీయకుండా పోలీసు వాళ్ళే ఈరోజు నిజంగా పక్కదాన్ని పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సత్యసాయి జిల్లాలో. తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ప్రకాష్ రెడ్డి గారిని ఎక్కడైనా అరెస్ట్ చేసినా వాళ్ళపైన కేసు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము ఊరికే ఉండము, మేము సహించము, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని టీడీపీ పార్టీ వాళ్ళని, కూటమి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అనెక్షర్ 1, అనెక్షర్ 2 పంపించడం జరిగింది. అనెక్షర్ 1, అనెక్షర్ 2 రేపు జరగబోయే ఎంపీపీ ఎన్నికల ముందు ఎండిఓ గారికి సబ్మిట్ చేయాలి కాబట్టి రామగిరి ఎండిఓ గారి కార్యాలయానికి మా పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యదర్శి పేరూరు నాగిరెడ్డి గారు మరియు రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు మరియు జిల్లా వాలంటీర్ల విభాగానికి అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా అనెక్షర్ 1, అనెక్షర్ 2 సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని బయటకు వచ్చే సమయంలో రామగిరి మండలానికి సంబంధించి టీడీపీ నాయకులు వాళ్ళ గూండాలు వీరి మీద దాడి చేసి ఎండిఓ కార్యాలయాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని వీళ్ళని ఎండిఓ కార్యాలయంలో బంధించి అనెక్షర్ 1, అనెక్షర్ 2 చించేసి అక్కడ వీరు వెళ్ళినటువంటి వాహనం పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టి వాహనం ధ్వంసం చేసి అక్కడ నానా హంగామాను చేయడం జరిగింది. శాంతి భద్రతలను సంపూర్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు టీడీపీ గూండాలకు అప్పచెప్పడం జరిగింది. మాకు ఈ వార్త తెలిసిన తక్షణము డిఎస్పీ గారికి, సిఐ గారికి ఫోన్ చేశాము.
వీరు వెళ్ళారు. దాదాపు ఇది జరిగి 12 గంటల ప్రాంతంలో 12:30 ప్రాంతంలో జరిగింది. ఎస్పీ గారు కూడా వెళ్ళారు. కోర్టుకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేసి కోర్టుకు సంపూర్ణమైనటువంటి రక్షణ కావాలనేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా నిన్ననే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ కావలసినటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైనారు. ఈరోజు పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి పురుగు నాగిరెడ్డి పైన దాడి చేయడము, మా వాహనాలు ధ్వంసం చేయడం అనేది జరిగింది. వాళ్ళు వెళ్ళిన వాహనం ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు వచ్చినటువంటి అల్లరి ముక్కల్ని చెదరగొట్టాల్సింది పోయి దాదాపు 12:30 నుంచి చోద్యం చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది వింటా ఉన్నారు. పచ్చ చొక్కాలు వేసుకొని వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఇందాక TV9లో స్క్రోలింగ్ వచ్చింది, ఒక వీడియో పంపించారు. ఏదైతే వాహనం ధ్వంసం కాబడిందో దాంట్లో అంద్రినివా కాలువ లైనింగ్ ఆపాలంటూ ఒక కరపత్రాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఆ వెహికల్ ఉన్నది కరపత్రాలు మినహా ఏమీ లేకపోయినా ఒక కొడివేలు పెట్టినారు. దాంట్లో ఒక కొడివేలు కనపడతారు. మామూలుగా పంట చేనులలో పోయి పంటగా కోసుకునేటువంటి కొడివేలు కనిపెట్టారు. ఇంకా కొన్ని బాక్సులు పెట్టారు. అంటే పోలీసు వాళ్ళ సమక్షంలో మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టారు, పోలీసు వాళ్ళ సమక్షంలో వాళ్ళు పెట్టారు. దాంట్లో ఆయుధాలు ఉన్నాయనేటువంటి ఒక నెపంతో ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేటువంటి ఒక కుట్ర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, స్థానిక జిల్లా మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ మరి ఏం చెప్పాలనుకుంటుంది సమాజానికి? 9 మంది ఎంపీటీసీలు ఉన్న రామగిరి మండలంలో 8 మంది ఎంపీటీసీలు మా పార్టీ వాళ్ళు ఉన్నారు. మహిళా ఎంపీపీ రిజర్వేషన్ ఉన్నటువంటి మండలము 5 మంది మహిళా ఎంపీటీసీలు మా దగ్గరే ఉన్నారు, మా వాళ్ళే. మరి వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ సభ్యులు ఉండగా తెలుగుదేశం పార్టీ కనీసం రేపు పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేకపోయినా ఎలక్షనే జరగకూడదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నియంత్రిత ద్వారంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఇది సభ్య సమాజం గమనించాలా. హైకోర్టు సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు ఏవైతే దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నారో వీటిని కట్టడి చేయాల్సిన పోలీసులు, తెలుగుదేశం గూండాలను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు, నేను బెంగళూరు నుంచి ఈ సమస్య జరిగిందనేసి నేను బయలుదేరి వస్తుండగా సోమందేపల్లి దగ్గర నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి స్టేషన్కి తీసుకొచ్చినారు. ఇప్పుడు చూస్తే ఆ బండిలో వాహనం ఏదైతే వెహికల్ ఫార్చునర్ వెహికల్ ఉందో ఆ వెహికల్లో కొడివేలు పెట్టినట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఇది ఈ సాంప్రదాయము ఎన్ని సంవత్సరాలు ఎన్నికిపోతా ఉన్నారు? గతంలో ఎప్పుడో నాకు తెలిసి 90ల్లోనో 90వ దశకంలో జరిగినటువంటి వ్యవహారాలు ఇప్పుడు చేస్తున్నారు. ఒక రకమైన చదువురాని వ్యక్తి కూడా, ఒక నాగరికత అంతో ఇంత నాగరికత లేని వ్యక్తి కూడా దీన్ని ఖండించేటువంటి పరిస్థితి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఫ్యాక్షన్ని ప్రోత్సహించి ఉంటే పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట తిరిగించే పరిస్థితి ఉందా? ఫ్యాక్షన్ను వ్యతిరేకిస్తూ ఫ్యాక్షన్ని ప్రోత్సహించకుండా అందరూ స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం జగనన్న నేతృత్వంలో ఈ జిల్లాలో నడిచింది. మరి ఇప్పుడు ఎంపీపీ ఎలక్షన్ వస్తానే మీ రంగులు మీరు చూపిస్తా ఉన్నారు. గత 9 నెలలుగా అనేక దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దాడులు అన్ని కూడా చూసింది ఈ జిల్లా ప్రజానీకం. మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచినారు. మీ లావు చూసో లేదంటే మీరు గొప్పల్లోనే మిమ్మల్ని ప్రజలు గెలిపించలే. మీరు ప్రజల్ని మోసం చేసి అలవిగాని హామీలన్నీ ఇచ్చేసి మీరు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రజల్ని మోసం చేసినారు. ఇప్పటి వరకు కూడా మీరు చెప్పిన ఒక హామీ నెరవేర్చుకోలే. ప్రజల్లో మీరు పల్చన అయిపోయినారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విధానం ఒకటే, వైసీపీకి సంబంధించి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని దెబ్బతీయాలా, దాడులు చేయాలా, ఎన్నికలను పోలీసుల సాయంతో అక్రమంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలా. ఈ విధానంలో మీరున్నారు. తప్పనిసరిగా దీనికి తగిన మూల్యం మీరు రాబోయే కాలంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా కోర్టు ఉంది, న్యాయము, చట్టము అన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా దీన్ని ప్రజా కోర్టులో మేము ఎదుర్కొంటామని తెలియజేస్తాం. Please subscribe .news.